బీహార్కు చెందిన మంగేష్ దినసరి కూలీ, కన్స్ట్రక్షన్ కూలీగా పనిచేస్తూ రోజుకు 500 సంపాదించుకుంటున్నాడు. ఇంటర్ ఫెయిల్ అయిన మంగేష్ కు గ్రామంలో పని దొరకకపోవడంతో ఢిల్లీకి వచ్చాడు. తన భార్యతో కలిసి ఒక చిన్న గదిని స్లమ్ లో తీసుకుని కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. మంగేష్ భార్య కూడా కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తోంది. అయితే రోజు సాయంత్రం పని నుంచి రాగానే సోషల్ మీడియా తెగ ఎంజాయ్ చేస్తాడు మంగేష్. అదే అతనికి ఎంటర్టైన్మెంట్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ ను తెగ ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు. అయితే ఓ రోజున ఫేస్బుక్ లో ఓ యాడ్ కనిపించింది. మీరు ధనవంతులైన అందమైన మహిళను గర్భవతిని చేస్తే 13 లక్షల రూపాయలు ఇస్తాం. ఇది మోసం కాదు, పచ్చి నిజం. వివరాలకు ఈ కింది లింక్ ని క్లిక్ చేయండి అని అక్కడ ఉంది. ఏ మాత్రం లేట్ చేయకుండా ఆశపడి క్లిక్ చేసేశాడు మంగేష్. అందులోకి వెళ్ళగానే మీరు ధనవంతులైన మహిళలను గర్భం చేస్తే మీకు 13 లక్షల రూపాయలు ఇస్తాం, 3 విడతలుగా డబ్బు అందుతుంది అని రాసింది. అంతేకాదు విదేశీ మహిళలకు కూడా సంతానం కలిగి ఎత్తుకున్న పిల్లల ఫోటోలు అక్కడ దర్శనమిచ్చాయి. దీంతో రోజు కూలికి వెళ్ళినా కూడా నెలకు 15,000 రూపాయలు కూడా సంపాదించలేను. ఇదేదో చాలా బాగుంది, పైగా ఫ్రీ చెక్స్తో పాటు 13 లక్షల రూపాయలు వస్తాయి, లైఫ్ సెట్ అయిపోతుంది, గర్భం చేయడం ఎంతసేపులే అనుకున్నాడు మంగేష్. వెంటనే కాంటాక్ట్ నెంబర్ చూసి కాల్ చేసేశాడు. అవతల వైపు లేడీ ఫోన్ ఎత్తింది. మేడం, నేను మీ యాడ్ చూశాను, నేను గర్భం చేయడానికి రెడీగా ఉన్నాను, నాకు 13 లక్షల రూపాయలు మీరు నిజంగా ఇస్తారా అని అడిగేశాడు. మేము అబద్ధం చెప్పం సార్, కానీ మీరు ఈ విషయాన్ని ముందు సీక్రెట్గా అంటే రహస్యంగా ఉంచాలి, ఎందుకంటే గర్భం చేసిన తర్వాత లీగల్గా సమస్యలు రాకూడదని అవతల వైపు లేడీ నెక్కచ్చగా చెప్పేశారు. దీంతో మంగేష్ వెంటనే అలాంటిదేం లేదు మేడం అన్నాడు. అయితే ఇలా ఫ్రీగా అంటే జనం ఎగబడతారు కదా, మీకు తెలుసు కదా యూత్ ఎలా ఉంటారో, అందుకనే దీనికి ఓ రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టాం, 799 రూపాయలు కట్టాలి, ఆ తర్వాత ప్రాసెస్ మాట్లాడుతుంది అంది ఆ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేడీ. మేడం, ఇక్కడ 599 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ అని ఉందని అన్నాడు మంగేష్. ఆ ఆఫర్ అయిపోయింది, ఇప్పుడు మీరు 799 రూపాయలు కట్టాలి, ఆ తర్వాతే ఫుల్ డీటెయిల్స్ చెబుతామంది ఆ లేడీ. మంగేష్ వెంటనే ఫోన్ పే ద్వారా చేసేశాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాల్ చేశాడు మంగేష్. వెల్కమ్ టు మై వరల్డ్, మీరు మీ ఆధార్ కార్డ్, ఒక కలర్ లేటెస్ట్ ఫోటో పంపండి, ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. ఈ లోపు మీరు ఎవరిని గర్భవతిని చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి. మీ వాట్సాప్కు మహిళల ఫోటోలు వస్తాయని చెప్పింది ఆ లేడీ. నిజంగానే 8 మంది మహిళల ఫోటోలు వచ్చాయి. వాటిని చూసి మంగేష్కి ఇక ఆగనే లేదు. వెంటనే ఆ 8 మందిని గర్భవతులను చేసేయాలనుకున్నాడు. ఒక్కొక్కరికి 13 లక్షలంటే 13 × 8, ఇప్పుడు ఎందుకు లెక్కేసుకోవటం, నాకు టైం లేదనుకున్నాడు. ఎంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఆ 8 మందిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో ఎవరిని వదిలిపెట్టాలో అర్థం కాలేదు. పాపం అలా మిస్ చేసుకుంటూనే ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడు మంగేష్. వెంటనే రిప్లై ఇచ్చేశాడు. కేవలం ఒక్కరిని మాత్రమే ఎంచుకోవాలనడంతో నిరాశతో మంగేష్ అందంగా ఉన్న ఓ హాట్ లేడీని ఎంచుకున్నాడు. ఈమెను నేను గర్భవతిని చేస్తాను మేడం అనేశాడు. ఆమెను ఎక్కడ కలవాలో మీరే చెబుతారా అని అడిగాడు. గుడ్ సెలెక్షన్, మీరు ఎంచుకోగానే సరిపోదు, మీరు కూడా వారు నచ్చాలని చెప్పగానే కాస్త కంగారు పడిపోయాడు మంగేష్. మీ ప్రొఫైల్ ఓకే అయ్యేందుకు 24 గంటల సమయం పడుతోంది, మీ ఫోన్ను డేటాని ఆ లేడీకి పంపుతాం, వెయిట్ చేయమని చెప్పింది ఆ లేడీ. ఆ 24 గంటలు మళ్ళీ ఆ అందమైన అమ్మాయిని చూస్తూనే ఎలా ఆమెను ప్రెగ్నెంట్ చేయాలని ఊహించుకుంటూ గడిపేశాడు. తీరా కాల్ వచ్చింది. మీ వయసు ప్రకారం మీరు కేవలం 26 ఏళ్లు మాత్రమే ఉన్నారు, కాబట్టి మీకు గర్భం చేసే శక్తి ఉందని ఆ లేడీ ఫీల్ అవుతోంది. కాకపోతే మీరు పల్లెటూరు నుంచి వచ్చినట్లు ఉన్నారు, ఆధార్లో అలాగే ఉంది. శృంగారం చేసేటప్పుడు ఆ అందమైన ధనిక మహిళ చెప్పినట్లుగానే చెయ్యాలి, కకృతి పడకూడదు, వారు నచ్చుకుంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారని చెప్పింది ఆ కస్టమర్ సర్వీస్ లేడీ. ఆ మాట వినగానే మంగేష్కు గుడిసెలో పడుకున్నా సరే స్వర్గం చుట్టూ కనిపించేసింది. నేను చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తాను మేడం, నాకు పెళ్ళై 3 ఏళ్ళు అవుతోంది, ఏడాదికే మా ఆవిడను ప్రెగ్నెంట్ చేసేసాను, శృంగారంలో కూడా కావాల్సినంత అనుభవం ఉంది, పెళ్లికి ముందు కూడా 3 మెయింటైన్ చేశాను మేడం అనేశాడు మంగేష్. ఆ మాట వినగానే వావ్, మీలాంటి స్టామినా ఉన్న కస్టమర్లే మాకు కావాలని చెప్పింది ఆ లేడీ. అయితే ఇక్కడే మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి కథను కాస్త తిప్పేసి ఆ లేడీ మంగేష్కు చెప్పేసింది. మీతో శృంగారానికి, మీతో బేబీని కనడానికి ఆ లేడీ సిద్ధంగా ఉంది, కానీ మీ బ్లడ్ రిపోర్ట్స్ కావాలని అడుగుతోంది. మీ మెడికల్ టెస్టులను మేము పరిశీలించాలి, ఇవి పూర్తి కాగానే ఓకే అంటే 5,12,400 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. కానీ మీరు ఎంత ఫిట్గా ఉన్నారో మేము చూడాలి కదా, కాబట్టి టెస్ట్ ఫీజులు 7,900, ట్యాక్స్లు అన్నీ కలిపి మరో 9,900 ఫోన్ పే చేయమని చెప్పింది. ఇక తాను దాచుకున్న డబ్బులు మొత్తం ఫోన్ పే చేసేశాడు. బ్లడ్ టెస్టులు మీరే చేసుకుని మాకు రిపోర్టులు పంపాలని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసి పంపమన్నారు. చివరకు మరో 600 ఖర్చు పెట్టి బ్లడ్ రిపోర్ట్ కూడా పంపేశాడు మంగేష్. మళ్ళీ తర్వాత రోజున మీకు ఇన్ఫెక్షన్లు ఏమీ లేవు, మీరు శుభ్రంగా తలంటు స్నానం చేయండి, లక్స్ సోప్ మాత్రమే వాడండి, స్ప్రే కొట్టుకుని రెడీగా ఉండండి, ఆదివారం సాయంత్రం మీకు అడ్రస్ పంపుతాం, కారు వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటుందని చెప్పింది ఆ లేడీ. ఇంకా మంగేష్కు స్వర్గం కళ్ల ముందే తేలియాడుతూ ఉంది.
వెంటనే ఎంజాయ్ చేసి డబ్బు విత్డ్రా చేసుకోవాలన్నాడు. ఈలోపు హెయిర్ కట్ చేయించుకుని నీట్ గా రెడీ కూడా అయిపోయాడు. కొత్త బట్టలు వేసుకుని అరేంజ్ చేసుకుని ఆంటీ దగ్గరకు వెళ్లాలని సిద్ధంగా ఉన్నాడు. అయితే మొదటి విడత డబ్బులు పడ్డట్టుగా మెసేజ్ వచ్చేసింది. మీకు 5,12,400 రూపాయల అకౌంట్లోకి వచ్చినట్లు మెసేజ్ కనిపించింది. అది బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ మాదిరిగానే ఉంది, కానీ అకౌంట్ చెక్ చేస్తే డబ్బులు లేవు. దీంతో మంగేష్ మళ్లీ కాల్ చేయగా ఈసారి మగ వ్యక్తి మాట్లాడాడు. తన పేరు సందీప్ అని, ఫైనాన్స్ వ్యవహారాలు చూసుకుంటానని చెప్పాడు. సందీప్ సార్, నా అకౌంట్లో డబ్బులు పడలేదన్నాడు మంగేష్. మొత్తం మెసేజ్ మళ్లీ చదవమన్నాడు. హోల్డ్లో ఉన్నట్లుగా మెసేజ్లో ఉంది. అంతేకాదు, మీరు ముందే 12,000 టీడీఎస్ కింద కట్టాలి, అలాగైతేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పాడు సందీప్. అంతేకాదు, రేపు రాత్రి 9 గంటలకు మేడం రమ్మన్నారు. అలా వస్తే తెల్లవారేసరికి మీకు ఓపిక ఉన్నంత వరకు శృంగారం చేయొచ్చు, కానీ ప్రెగ్నెంట్ మాత్రం కావాలి. ఆమె చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు. నిన్నే నమ్ముకుని 13 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారన్నాడు సందీప్. అదేం లేదు సార్, ప్రెగ్నెంట్ అయ్యే వరకు చేస్తాను, గర్భవతిని చేసిన తర్వాత నేను మరో లేడీ దగ్గరకు వెళ్తానన్నాడు. సార్, మరి నాకు అకౌంట్లో ఎలా అని అడగ్గా 12,000 టీడీఎస్ కట్టమన్నాడు సందీప్. టీడీఎస్సా అంటే ఏంటన్నాడు మంగేష్. ఏం లేదు, పన్ను కట్టకుండా ఒకేసారి మీ ఇంట్లో 5 లక్షలున్నాయంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ముందు ట్యాక్స్ కట్టి మేడం దగ్గరకు వెళ్ళు, నీకు 9 గంటలకు కాల్ చేస్తోంది, ఆ వెంటనే బెంచ్ కార్ వస్తుందన్నాడు సందీప్. సరేనని ఆ మిగిలిన 12,000 కూడా కట్టేశాడు మంగేష్. ఏ మాత్రం ఆలోచించలేదు. ఎందుకంటే బెంచ్ కార్లో వెళ్లి ప్రెగ్నెంట్ చేసి వస్తే డబ్బులు ఇచ్చే ఉద్యోగం చాలా బాగుందనుకున్నాడు ఈ మంగేష్. కానీ మంగేష్ దగ్గర నుంచి మింగేస్తున్నారు అని ఏమాత్రం ఆలోచించలేదు. ఇక 9 గంటలకు రెడీగా ఉన్నాడు. తన భార్యకు మాత్రం ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళుంది, రేపు వస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు 9 గంటలకు ఫోన్ వస్తుంది, వెళ్ళిపోవాలన్నాడు. కానీ ఆ ఫోన్ మాత్రం రాలేదు. తాను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చేసినా కూడా పట్టించుకోలేదు. పాపం ఫ్రెష్గా రెడీ అయ్యి అలాగే పడుకున్నాడు. ఎందుకంటే ఏ అర్ధరాత్రి కాల్ వస్తే మళ్ళీ రెడీ అవ్వాలా అనుకుని అలాగే పడుకొని ఉండిపోయాడు. తెల్లారినా కూడా కాల్ రాలేదు. ఆ తర్వాత 3 రోజులకు సందీప్ కాల్ చేసి, నీ ఫోన్ అర్జెంటుగా స్విచ్ ఆఫ్ చేసుకో, మేము 5 లక్షలు నీకు బదిలీ చేయగానే మా అకౌంట్ బ్లాక్ అయింది, పోలీసులు వస్తారనగానే తన ఫోన్ ని ఇమీడియట్ గా స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు. 10 రోజుల తర్వాత ఫోన్ ను ఆన్ చేశాడు. సందీప్ కు కాల్ చేయగా, నీకు 5 లక్షలు ఇవ్వడం ఇప్పుడు కష్టం, మళ్ళీ ఆఫర్ వచ్చినప్పుడు చెబుతాం, ఆ మేడం వేరే వ్యక్తిని సెట్ చేసుకుంది, నువ్వు మరీ నాటుగా ఉన్నావని చెప్పింది, చదువుకున్న వ్యక్తితో పిల్లల్ని కనాలనుకుందని మిస్ శెట్టి మిస్టర్ పుల్శెట్టి కథను చెప్పుకొచ్చాడు. అంతే, 2 నెలలుగా దాచుకున్న డబ్బంతా కూడా పోయింది. ఇంతలో తన స్నేహితుడికి విషయం చెప్పగా, డబ్బులకి ప్రెగ్నెంట్ చేయాలంటే ఎలా నమ్ముతావురా, నేనైతే ఫ్రీగా ప్రెగ్నెంట్ చేస్తాను అని చెప్పేవాడిని, ఇది పెద్ద స్కామ్ అన్నాడు. దీంతో మంగేష్ కు సీన్ అర్థమైపోయింది. ఎవ్వరికి చెప్పొద్దు, పరువు పోతుందన్నాడు. కానీ ఇది చెప్పాల్సిందే అని మంగేష్ స్నేహితుడు ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయం చెప్పాడు. ఫిర్యాదు చేయకున్నా కూడా సదరు నెంబర్ ద్వారా పోలీసులు ఏకంగా 4 టీములతో ఆపరేషన్ చేపట్టారు. కస్టమర్ల మాదిరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోన్ సిగ్నల్ను ట్రాక్ చేశారు. అయితే అది బీహార్లో విసిరేసినట్టుగా ఉన్న గోర్మా గ్రామం. 25 మంది యువకులు ఇలాంటి సైబర్ ఫ్రాడ్ చేసేందుకు ఏకంగా ఫోన్లతో మోసం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. మఫ్తీలో వెళ్లిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. ఇదే గ్రామంలోని 50 మంది యువకులు ఇలాంటి ఫ్రాడ్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారని గుర్తించారు. దీంతో ఆ గ్రామంలోని యువకులకు సిమ్ కార్డులు ఇష్యూ చేయొద్దని పోలీసులు నెట్వర్క్ సంస్థలను ఆదేశించాయి. అంతేకాదు, 1 కంటే ఎక్కువ సిమ్లు ఉన్న వారి వివరాలు తీసుకోగా 40 మంది గ్రామం నుంచి పరారయ్యారు. ఇలా ప్రెగ్నెంట్ అనే స్కామ్ కూడా చేసి లక్షల్లో సంపాదించారు యువకులు. ఇలా కూడా స్కామ్ చేయొచ్చని నిరూపించారు. దీంతో పోలీసులు ఇలాంటి ప్రకటనలు రాకుండా చూడాలని సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాశారు. కాకపోతే మంగేష్ ఫోన్లో ఫోటోలు చూసి డబ్బులు పోగొట్టుకున్నాడు. వాస్తవానికి యువకులైతే నాకు లక్షలు లేకున్నా పర్వాలేదు, ఫ్రీగా అది దొరికితే చాలనుకుని చాలా మంది చెప్పి తప్పించుకున్నారట. కానీ రిజిస్ట్రేషన్ పేరుతో 9 లక్షల రూపాయలు వసూలు చేశారంటే ఎంతమంది మోసపోయారో మీరే అర్థం చేసుకోండి. గర్భం చేస్తే ఎవరైనా 13 లక్షలు ఇస్తారా? అసలు వెళ్ళగానే గర్భం వస్తుందా? కామన్ సెన్స్ లేని మంగేష్ దగ్గర అంతా మింగేశారు. డబ్బులు ఫ్రీగా శృంగారం వస్తుందని ఆశపడి నిండా మునిగిపోయారు చాలా మంది. కాబట్టి సోషల్ మీడియాలో ఎలాంటి యాడ్లు చూసి అస్సలు నమ్మకండి. మరి మంగేష్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.